ఏమిటిది అంతా? అసలు పెళ్ళిళ్ళు జేసుకోవాలంటే మొగోళ్ళు భయపడుతున్నారు. అబ్బాయిలైతే వణికిపోతున్నారు. ఏమిటిది? నిన్ననే సెల్ఫీ దిగుదామా అని జెప్పేసి భర్తని దింపి నది ఒడ్డుకుండి ఇట్లా ఫోటో దింపుకుంటా తోసేసింది భార్య. అర్థమైందా? ఆయనకు ఈతొచ్చినందుకు ఆ సైడ్‌కి అందుట్లో మట్టి దిబ్బలుంటాయి గదా! ఆ దిబ్బలున్నందుకు సరిపోయింది. లేకపోతే ఆయన ఖలాసే. ఇంకోటి మొన్న ఏమైంది? మొన్నటికి మొన్ననే భర్తని సంపి మళ్ళా ఏడుపు మొదలుపెట్టింది బయట తిరిగొచ్చి. ఇది ఎంతటి దారుణం, ఎంతటి అన్యాయం తెలుసా? ఇంకొకటి భర్తని చంపి డ్రమ్ములేసి కంకర ఎయడం డ్రమ్ముల. ఇదెంత దారుణం. అసలు రాను రాను ఏమైపోతున్నది సమాజం. అసలు పెళ్ళిళ్ళన్నా అయితాయా? ఇప్పటికైనా మారండి. అమ్మాయిలు మీకు కావాల్సినోళ్ళు ఎవరైనా ఉంటే అమ్మానాన్నలకు చెప్పాలే. మేము లవ్ చేసినాము. మాకిలాంటి పెళ్లి చేయండి అని చెప్పాలే గాని, మరి దారుణంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపడం అంటే ఇది ఘోరం. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే చంపడానికి అంత ధైర్యం వచ్చినప్పుడు ఇంట్లో చెప్పడానికి మీకు ధైర్యం లేదా? బయట రేపులవి జరుగుతున్నాయని ప్రతిదానికి మేము స్పందిస్తాం. ఈ దానికి కూడా మేము స్పందిస్తాం. మొగోళ్ళకు ప్రత్యేక చట్టాలు రావాలని చెప్పి ప్రభుత్వాలను మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఏమిటిదంటే ఇది దారుణం అండి. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా, మన రేవంత్ రెడ్డి సార్ తెచ్చిన ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఇప్పుడు చెప్తున్నా. నిన్న తెలుసా బైక్ మీద పోయి అట్లా భర్తనే నదిలోకి దొబ్బిందంటే ఇప్పటికన్నా అర్థం చేసుకోరా రే. కార్లు బండ్లు ఇంట్లో కాడ పెట్టి ఆ బస్ ఎక్కివారు ఎట్లా ఫ్రీ టికెట్ ఉండేది కదా ఆమెకు. ఏం పైసలు పెట్టేది లే, ఏం లే. ఆ బైక్ అయితే ఇంత పైసలు పెట్టి పెట్రోల్ పోసుకొని పోవాలి. ఈ బస్ అయితే ఫ్రీ బస్ ఎట్లుంటది? భార్య భర్త మంచిగా కూర్చొని పోవచ్చు. ఆమెకు టికెట్ ఫ్రీ, నీకేమో టికెట్ ఉంటది గంతే. ఏం ఎక్కువ ఉండదు. దయచేసి ఇప్పటికన్నా మహిళలందరూ మారండి. ఇట్లా చేయొద్దు. వాళ్ళది కూడా ఒక ప్రాణమే. వాళ్ళ పైన ఒక ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబమే బతుకుతుంటదని ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఒక తల్లికే పుట్టిందని తెలవదా? మహిళలు అంటే ఎవరు? దేవతలు. అలాంటిదే ఇప్పుడు రాను రాను కిల్లర్ల లాగా తయారవుతున్నారు. ఇటువంటివి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తున్నాను నేను, ఒకటే మాట. మీరు చంపి ఏమి సాధించలేరు. అర్థమైందా? ఒక ప్రాణాన్ని తీసినప్పుడు ఆ ప్రాణానికి ప్రాయశ్చిత్తం పక్కా. ఏమిటి తెలుసా? అనుభవించక తప్పదు. ఎవరి కర్మ వాళ్ళకే రాసి పెట్టుంటది. ఒక ప్రాణాన్ని తీసినప్పుడు జైలు పాలు అవ్వక తప్పదు. సుఖం రాదు. అర్థమైందా? సుఖం కోసం దానికోసం అందరు చూస్తున్నారు గానీ యాడ దొరకది. ఏం దొరుకుతుంది తెలుసా? జైలు పాలు, సిప కూడా అంతే. ఎప్పుడే గాని ఒక ప్రాణాన్ని తీయొద్దు. భర్త అంటే మీలో సగ భాగం. అర్థమైందా? ఎవడో వచ్చి మీకు లైన్ వేసి నా 5 నిమిషాలు సుఖం చూపిస్తే అదే జీవితం అని అనుకోవడం అది చాలా తప్పు. అర్థమైందా? ప్రతి ఒక్కరు మారి భార్య భర్తలు అందరు సంతోషంగా ఉండి ఫ్యామిలీలు అందరు బాగుండాలని మనసారా కోరుకుంటూ పెయింటింగ్ స్టార్ అని